ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అప్పీల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. 2018 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పునిచ్చింది. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును డివిజన్ బెంచ్లో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఏపీలో 2018లో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేయాలని హైకోర్టు మార్చి 13న ఏపీపీఎస్సీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడతామని, ఉద్యోగుల తరపున న్యాయ పోరాటానికి దిగుతామని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలునకు వెళతామని కూడా ప్రకటించింది. ఇక 2018 గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఆ ప్రక్రియను రద్దు చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జవాబు పత్రాలను 2 సార్లు మాన్యువల్ విధానంలో మూల్యాంకనం చేశారంటూ ఆరోపించారు. దీన్ని విచారించిన కోర్టు గతంలో జరిగిన మెయిన్స్ పరీక్షను రద్దు చేసింది. పరీక్షకు ముందు అభ్యర్థులకు కనీసం 2 నెలల సమయం ఇవ్వాలని, ఎంపిక ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఇప్పటికే పోస్టులకు ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు కోర్టు ఆదేశాల మేరకు కట్టుబడి ఉంటామని తెలుపుతూ అఫిడవిట్లు ఇచ్చినట్లుగా కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఇక గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైకోర్టు డివిజన్ బెంచ్ వద్ద అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. మెయిన్స్ పరీక్షను తిరిగి నిర్వహించాలన్న తీర్పును సవాల్ చేసింది. ఈ అప్పీల్ పిటిషన్ నేడు విచారణకు రానుంది.